Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today let us discuss the one important topic. సో మీకు అందరికీ చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్లీ అవర్ తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ ఆల్సో అనౌన్స్ దట్ సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి భారీ మొత్తంలో పోస్టులను వేకెన్సీస్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది, 1-2 months టైం పట్టే అవకాశం ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఎస్ఐకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి డౌట్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటివి, సో ఏ విధంగా టెస్ట్ని మనం రాయాలి, హౌ మెనీ మార్క్స్ ఆర్ దేర్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అని ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, వాట్ ఈస్ ది సిలబస్. సో టుడే ఐ వాంట్ టు డిస్కస్ దట్ కంప్లీట్ దట్ police recruitment test syllabus purpose like that constable and SI. Okay, so before that everyone please subscribe my channel who are not subscribe my channel and share and like my channel. సో ఈరోజు చెప్పేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దయచేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో, ఇంటర్ కంప్లీట్ ఎగ్జామ్స్ అందరు కూడా రాసి ఉన్నారు, కంప్లీట్ చేసి ఉన్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కావచ్చు. సో వీళ్ళకు ఒక గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని, గవర్నమెంట్ జాబ్ని మనము కొట్టాలి అనుకునేటువంటి వారికి ఈ పోలీస్ జాబ్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివిగా మనం చెప్పవచ్చు. సో సొసైటీలో మీకు అందరికీ తెలుసు, డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు వారి యొక్క డ్రెస్కు చాలా వాల్యూ అనేది ఉంటుంది. సో హీ వాజ్ ది ఐకానిక్ పర్సన్ ఇన్ ది సొసైటీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఒక గౌరవంగా భావిస్తారు పోలీస్ జాబ్ని. సో గౌరవప్రదమైనటువంటి పోస్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో 1,00,000 మందిలో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ఆ యూనిఫామ్ని ధరించి ఉన్నారంటే ఆ యూనిఫామ్కి అతనికి ఉండేటువంటి గౌరవము, రెస్పెక్ట్ అనేది చాలా విలువైనటువంటిది, దేనితో కూడా మనం పోల్చలేము. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అదొక డ్రీమ్గా ఉంటుంది, నేను ఒక ఎస్ఐని కావాలి, కానిస్టేబుల్ని కావాలి అనేటువంటి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కొన్ని ఎగ్జామ్స్ని మనము ఫేస్ చేయవలసి ఉంటుంది. సో ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు మనకు కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ ఇంటర్ పాస్ కావాలి. ఇంటర్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కానిస్టేబుల్ జాబ్స్కి ఎలిజిబుల్గా ఉంటారు. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఎనీ క్యాండిడేట్ ఎవరైనా సరే ఈ కానిస్టేబుల్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాసి హైట్, తర్వాత కొంచెం రిటర్న్ ఎగ్జామ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ కనుక చూపించి రన్నింగ్ మంచిగా రన్నింగ్ చేయాలి, కొంచెం ఫిజికల్లీ ఫిట్గా మనము ఉన్నట్లయితే ఈ జాబ్స్ చిన్న వయసులోనే 18-20 సంవత్సరాల్లోనే ప్రభుత్వ ఉద్యోగంలో మనం స్థిరపడవచ్చు. సో ఒక డ్రీమ్ జాబ్గా కూడా దీన్ని మనం చెప్పవచ్చు. చిన్న వయసులోనే మనం సమాజంలో ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకోవాలి అంటే పోలీస్ జాబ్ అని మనం చెప్పవచ్చు. సో ఈ మధ్య కాలంలో సిన్స్ 10 years నుంచి మనం చూసుకున్నట్లయితే శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ 10,000, 20,000, 25,000 జాబ్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటిది ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు.
సో ఇంటర్మీడియట్ బేసిక్ నుంచే క్వాలిఫికేషన్ నుంచే మనం ఈ జాబ్ని పొందవచ్చు. సో సార్, మనం ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో కొన్ని రకాలైనటువంటి దశలు ఉంటాయి, ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వాటిని మనము కంప్లీట్ చేసుకుంటూ మనం ఈ జాబ్స్ని కొట్టవచ్చు. ఫస్ట్ చూడండి, సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటి ఒకటి ఉంటుంది. సో కానిస్టేబుల్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండే ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఇంటర్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్, సో ఈ రోజుల్లో చూడండి చాలా వరకు నాట్ ఓన్లీ ఇంటర్ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్కు బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ జాబ్స్ కొరకు కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే సో దీని యొక్క విలువ ఎంత ఉంది అనేది మనం చెప్పవచ్చు. సో అంత ఈజీగా కూడా కాదు, మంచి స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతాం సార్ అంటే అది కాని పని. నోటిఫికేషన్ రాకముందే మనం ఒక లాంగ్ పీరియడ్లో ఒక ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలి. ఒక ప్లాన్ అనేటువంటిది తయారు చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మన డ్రీమ్ జాబ్ని మనం పొందవచ్చు. ఈజీగా మనం సక్సెస్ సాధించవచ్చు. మనం ఒక కానిస్టేబుల్గా, ఒక ఎస్ఐగా మనము జాబ్స్ని తెచ్చుకోవచ్చు. సో మీరు అనుకుంటారు కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ దాని వరకే పరిమితంగా ఉంటామా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ జాబ్ కొట్టారు మీరు, కానిస్టేబుల్ తర్వాత మళ్ళీ 10 years తర్వాత 8 years తర్వాత ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పి. ఈ విధంగా ప్రమోషన్స్ కూడా మనకు రిటైర్మెంట్ అయ్యే వరకు ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మన యొక్క గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎస్ఐలకు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఏదైతే ఉందంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కొరకు మనము అందరం కూడా ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ రాకముందే మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను నా యొక్క ఛానల్లో ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో దాన్ని రెగ్యులర్గా వింటే సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పర్పస్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ముఖ్యంగా చూడండి ఏ టాపిక్స్ ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామ్లో అనేటువంటిది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జాగ్రత్తగా మనము ప్రిపేర్ కావాలి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో చూడండి ఓసీ క్యాండిడేట్స్ 80% మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ బీసీ స్టూడెంట్స్ 70% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ అండ్ ఎస్టీ 60% మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి వారి యొక్క పిల్లలు 50% మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు. క్వాలిఫై కావాలి ఖచ్చితంగా. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏముంటాయంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఓసీ క్యాండిడేట్స్ 200 మార్క్స్కి 80% అంటే 80 మార్క్స్ రావాలి క్వాలిఫై కావాలంటే. అండ్ బీసీ స్టూడెంట్స్ బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ వాళ్ళు ఎంత తెచ్చుకోవాలంటే 70% మార్క్స్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ ది 200 మార్క్స్. 200 మార్క్స్లో బీసీ వాళ్ళకు 70% రావాలి, ఓసీ వాళ్ళకు 80% రావాలి, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 60% మార్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చేసినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే 50% మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రిలిమినరీ క్వాలిఫై కావాలంటే కొన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ బిలో 80% ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ ఎగ్జామ్స్కి వాళ్ళని అలో చేయరు. సో కాబట్టి
ఎవ్రీ వన్ ప్లీజ్ ప్రాపర్లీ మెయింటైన్ దట్ సిలబస్ని చదవండి. సిలబస్ చదువుతూ ఒక్కొక్క టాపిక్ని మంచిగా వింటూ రెగ్యులర్గా నోట్స్ రాసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనము ఆ జాబ్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిలబస్ ఏమేమి ఉంటుంది కానిస్టేబుల్ పర్పస్, ఎస్పెషల్లీ టుడే డిస్కస్ అబౌట్ ది కానిస్టేబుల్. ఏ టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. సో మనకందరికీ ఇంటర్ 10th చదివినటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ని బేస్గా చేసుకొని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానిస్టేబుల్స్కి. కానిస్టేబుల్ పోస్ట్ కొరకు క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ లెవెల్ ఓన్లీ. ఇంటర్మీడియట్ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. బేసికల్లీ ఇంగ్లీష్ అనేటువంటిది గ్రామర్, ఈ పారాగ్రాఫ్ రైటింగ్, గ్రామర్కి సంబంధించినటువంటి యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, టెన్సెస్, సో వీటి గురించి ఎక్కువగా అడిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే సార్ ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు సిఈసి, హెచ్ఈసి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్ అంటే ఏ మాత్రము భయపడే అవసరం లేదు. అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అంటే రేషియోస్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, అండ్ కాసాగు, గాసాగు, సో అంటే ఈ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. పెద్ద మ్యాథ్స్ అనేటువంటిది ఏముండదు, భయపడే అవసరం లేదు. అంతేకాకుండా దూరాన్ని ఏ విధంగా, డిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, సో ఇంట్రెస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, సో కొన్ని బేసిక్ మ్యాథ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సర్కిల్స్కి సంబంధించినటువంటిది. సో డోంట్ అఫ్రైడ్ దట్, దేని గురించి భయపడే అవసరం లేదు. ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఇది వస్తుంది. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా దీన్ని స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్, సో మరి నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటారు ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలి మనం. ఇండియన్ హిస్టరీలో సో ఏ ఏ ఈవెంట్స్ జరిగాయి, ఎవరెవరు రూల్ చేశారు, హిస్టరీ ఏ విధంగా ఉందనేది చదవాలి. కల్చర్, మన యొక్క సివిలైజేషన్ కల్చర్ ఏ విధంగా ఉంది, సో మన యొక్క ఇండియన్ కల్చర్పై కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నేను మంచిగా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయని జస్ట్ నేను ఓన్లీ సిలబస్ చెప్తున్నాను ఈరోజు. దెన్ నేషనల్ మూమెంట్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఈ మోడరేట్ స్టేజ్, ఎక్స్ట్రీమిస్ట్ స్టేజ్, గాంధీయన్ స్టేజ్, ఎవరెవరు పాల్గొన్నారు, ఎలాంటి మూమెంట్స్ చేశారు. నేషనల్ మూమెంట్ 1885 నుంచి 1947 వరకు ఈ మూమెంట్ అనేది లాంగ్ పీరియడ్లో జరుగుతుంది. ఆ మూమెంట్ యొక్క దశలు ఏంటివి, ఏ ఉద్యమాలు చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారి యొక్క బిరుదులు ఏంటివి, సో ఆ డేట్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ గురించి నేను స్టార్ట్ చేశాను. దాన్ని మంచిగా వినండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. దెన్ జనరల్ సైన్స్లో ముఖ్యంగా చూడండి, జనరల్ సైన్స్లో ఈ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో సైన్స్ అంటే నాట్ ఓన్లీ దట్ బయాలజికల్ సైన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, బయాలజీ నుంచి వస్తాయి, కెమిస్ట్రీ నుంచి వస్తాయి, ఫిజిక్స్ నుంచి వస్తాయి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ చాప్టర్స్లో నుంచి కూడా జనరల్ జిఎస్ అంటే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో బాటనీ నుంచి అండ్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ నుంచి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇవి కూడా మంచిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 20-25 మార్క్స్ ఓన్లీ జాగ్రఫీ అండ్ 20-25 మార్క్స్ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి అడుగుతూ ఉంటాడు. ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇవి కూడా మంచిగా చూసుకోవాలి. దెన్ కరెంట్ అఫైర్స్
అంటే జీకేకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం చూడాలి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రస్తుత కాంటెంపరీ ఇష్యూస్ పైన ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ప్రజెంట్ ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి మన దేశంలో, నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా ప్రజెంట్ ఇష్యూస్ పై క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వారికి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటివి మొత్తం ఒక దేశానికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ ఇష్యూస్ని అఫైర్స్ అన్నింటి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ. సో ఇది కూడా కొంచెం కొత్త టాపిక్ ఉంటుంది. రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ. సో ఒక కోడింగ్ డీకోడింగ్ చేయడము. సో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ని 4 చాయిస్ ఇస్తారు, విచ్ ఈస్ ది కరెక్ట్ అని అడుగుతుంటాడు. సో దీనిపై కూడా మనం మంచి ఎఫర్ట్స్ అనేటువంటివి చేయాలి. రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అండ్ లాస్ట్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చూడండి, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్టేట్ గురించి మనం మంచిగా చదవాలి. హూ ఆర్ బిలాంగ్స్ టు ది తెలంగాణ స్టేట్. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ తెలంగాణ గురించి చదవాలి. ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, ఆ స్టేట్లో ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, సో వారి యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పైన, వెల్ఫేర్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటాడు. కాబట్టి సో ఎవ్రీ వన్ ప్లీజ్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ ది మెయిన్ సిలబస్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ మూమెంట్, నేషనల్ మూమెంట్, జనరల్ సైన్స్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ప్రిలిమ్ ఎగ్జామ్లో కంపల్సరీ మనం క్వాలిఫై కావలసి ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను చూపించాను ఎవరెవరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి. వీటిపై ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో దాన్ని మంచిగా మనం క్వాలిఫై కావచ్చు. అంటే ఒక ప్లాన్ ప్రకారం చదవాలి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఫైనల్ సిలబస్ ఏముంటుంది, మెయిన్స్లో ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే ఫస్ట్ ఏముంటుందంటే దీంట్లో ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. దీని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్, హైట్, చెస్ట్, ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రన్నింగ్, షార్ట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్. ఇదేమో మెజర్మెంట్స్ చేస్తారు ఫిజికల్లీ, మన యొక్క చెస్ట్, హైట్, వెయిట్ మొత్తం మెజర్మెంట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ గ్రౌండ్ టెస్ట్ ఉంటుంది, రన్నింగ్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి. సో లాంగ్ జంప్, హై జంప్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళని ఈ టెస్ట్కి అలో చేస్తారు. ఈ టెస్ట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు పీఈటీ టెస్ట్, గ్రౌండ్ టెస్ట్కి అలో చేస్తారు. గ్రౌండ్ టెస్ట్ క్లియర్ చేసుకున్నటువంటి వాళ్ళను ఫైనల్ ఎగ్జామ్కి అలో చేయడం జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఆ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఫిజికల్ టెస్ట్, పీఈటీలో ఫిజికల్ టెస్ట్లో, తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని తీసుకొని ర్యాంక్స్ ఇచ్చి కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి ఫైనల్గా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూస్కి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈస్ ది వన్ ప్రాసెస్ ఈజ్ దేర్. సో ఆఫ్టర్ కంప్లీటెడ్ దట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. దెన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఇది కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, గ్రౌండ్ టెస్ట్ ఉంటాయి. అది పాస్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్, దట్ ఈస్ కాల్డ్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కొంత డిఫరెంట్ ఉంటుంది. అది ఏమేమి ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్ పైన కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, గ్రామర్ గురించి. సో ఇంగ్లీష్ పై కొన్ని మంచి టాపిక్స్ని చదువుకోవాలి మీరు. దాని తర్వాత అర్థమెటిక్, సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అర్థమెటిక్, బేసిక్ మ్యాథ్స్ని మనము చూసుకోవాలి. జనరల్ సైన్స్ని ప్రిపేర్ కావాలి, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్
టెక్నాలజీ, వీటిపై ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అగైన్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ హియర్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, నేషనల్ మూమెంట్ పైన కూడా మళ్ళీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సేమ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని కూడా మంచిగా చూసుకోవాలి. ఎథిక్స్, మానవీయ విలువల పైన కూడా కొన్ని క్వశ్చన్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్, మెయిన్స్లో ఇది ఒకటి కొత్త టాపిక్. పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఎథిక్స్ అంటే మోరల్ వాల్యూస్, అంటే విలువల పైన మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. జెండర్ అంటే మేల్ ఫీమేల్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత వీకర్ సెక్షన్, సో అంటే పావర్టీ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సోషల్ అవేర్నెస్, సో ఎవరు పూర్ పర్సన్స్, వాట్ ఈస్ ది హౌ మెనీ పీపుల్స్ ఆర్ లివింగ్ ది బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్. సో వీకర్ సెక్షన్ పైన కావచ్చు, లేదా సోషల్ అవేర్నెస్, సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఏ విధంగా జీవించాలి, వాట్ ఈస్ ది క్రైమ్ ఈజ్ దేర్ ఇన్ ది సొసైటీలో క్రైమ్ ఎట్లా జరుగుతుంది, దాని కారణాలు ఏంటివి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దానిపైన మన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుపై వెళుతుంటే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, కింద పడి చనిపోవడం జరిగింది. సో కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయింది, అయితే నువ్వేం చేయగలుగుతావు? సో 4 చాయిస్ ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. నేను పలకరిస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్తాను, లేదా ట్రీట్మెంట్ చేస్తాను, రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. పర్సనల్ ఎమోషనల్ని కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీ ఎమోషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నువ్వు రియాక్ట్ అవుతావు. సో ఇవి వీటిపై కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, సేమ్ తెలంగాణ స్టేట్ పైన కూడా. సో తెలంగాణ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరు స్టార్ట్ చేశారు, తెలంగాణ మూమెంట్లో ఏ ప్రోగ్రామ్స్ చేశారు, సకల జనుల సమ్మె, సాగరహారం అండ్ రకరకాల ప్రోగ్రామ్స్ని ఉన్నాయి మన తెలంగాణ మూమెంట్లో. ఈ మూమెంట్ పై కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ వాళ్ళకు ఏపీ స్టేట్ గురించి క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ వారికి తెలంగాణ స్టేట్ గురించి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇది కూడా 200 మార్క్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ మెయిన్స్ కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ పర్పస్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో వీటిపై మనం మంచిగా ప్రిపరేషన్ చేస్తే ఈజీగా మనం అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ని మనం పొందవచ్చు. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ సిలబస్ అండ్ మెయిన్స్ సిలబస్ ఫర్ ది కానిస్టేబుల్ jobs purpose. Okay, so everyone please subscribe my channel. If it is useful to you, please like my channel and share my channel. Okay, thank you.